సెలవు రోజులు కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుండి భక్తులు తరలివస్తున్నారు. గత 2 రోజులుగా తిరుమల కొండ భక్తుల రాకతో కిటకిటలాడుతోంది. దీంతో శ్రీవారి దర్శనానికి 27 గంటల నుంచి 30 గంటల వరకు సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో తిరుమలలో ఎటు చూసినా భక్తులు క్యూలైన్లలో పడిగాపులు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. టీటీడీ మేనేజ్మెంట్ పనితీరు సరిగా లేకపోవడం కారణంగానే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని భక్తులు మండిపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. గత 2 రోజులుగా భారీ స్థాయిలో తిరుమలకి భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి 24 గంటల నుంచి 30 గంటలకు పైగా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో ఎటు చూసినా క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులే కనిపిస్తున్నారు. ప్రస్తుతం మనం నారాయణగిరి ఉద్యానవనంలో బయట వెలుపల ఏర్పాటు చేసిన క్యూ లైన్లు పడుతున్నాయి. ఇక్కడ మనం ఏ స్థాయిలో ఉందో కూడా మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. నిన్నటి నుంచి కూడా భక్తులు ఈ క్యూ లైన్లోనే స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో క్యూ లైన్లోకి పోవడాన్ని ఆపివేసిన టీటీడీ అనంతరం భక్తుల్ని ఈ రోజు ఉదయం నుంచి కూడా అనుమతిస్తుంది. దాదాపు నిన్న మనం చూసినట్లయితే 72,355 మంది తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోగా దాదాపు 37,154 మంది తలనీలాలు సమర్పించారు. అదేవిధంగా ఉండి ద్వారా 4,12,00,000 రూపాయలు ఆదాయం రాగా అనూహ్యంగా పెరిగిన రద్దీతో టీటీడీ ఒకసారిగా భక్తులకి సంబంధించిన ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లో కావచ్చు, అదేవిధంగా తిరుమలలో ఉన్న శ్రీవాణి కౌంటర్ వద్ద కావచ్చు పెద్ద ఎత్తున భక్తులు ఇబ్బందులు పడ్డారు. తోపులాట్లు కూడా జరిగిన పరిస్థితి ఉంది. కౌంటర్ల వద్ద టోకన్ల జారీ విధానంలో జరిగిన ఇబ్బందుల వల్ల భక్తుల మధ్య తోపులాట్లు కూడా సంభవించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం, చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు గంటల తరబడి క్యూ లైన్ లో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది సోమవారం దర్శనం కోసం. ఇక్కడ అనేక మంది ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాం. చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ? మేము నిన్న వచ్చాము సార్, మేము తెలంగాణ నుంచి వచ్చాము. అయితే జరిగిన విషయం ఏంటంటే కింద విష్ణు నివాసం దగ్గర టోకెన్లు ఇస్తా అని చెప్పారు, SSD టోకెన్స్. మధ్యాహ్నం 2ంటికి అని చెప్పి మేము 11 వరకు వెయిట్ చేసాం. 11ంటికి మెల్లగా స్టార్ట్ చేసి ½ అన్ అవర్ లో అయిపోయిందని చెప్పారు. దానివల్ల ఇది చాలా ఇబ్బంది జరుగుతుంది మాకు. మాలాగా చాలా మంది ఫ్యామిలీస్ తో వచ్చిన వాళ్ళు వీళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. భూదేవి కాంప్లెక్స్ లో ఉన్నాం, ఒక విష్ణు కాంప్లెక్స్, మా కొలీగ్స్ అందరం ఒక దగ్గర కూడా 50 మినిట్స్ లో అంతే. అది ఎలా పాసిబుల్ అవుతుంది? 5,000 టికెట్స్ అంటే టైమింగ్ సెన్స్ కూడా మాకు మ్యాచ్ అవ్వట్లేదు. ఇది ఏదో జరుగుతుందని అర్థం అవుతుంది. ఇంటర్నల్ టీటీడీలోనే ఏదో గోల్మాల్ జరుగుతుందని అర్థం అవుతుంది. 50 నిమిషాల గంటలో ఎలాగా 5,000 టికెట్లు ఎలా తీస్తారు? ఒక టికెట్ తీయడానికి 40 సెకండ్లు పట్టినప్పుడు 5,000 టికెట్లకి ఎంత టైం పడుతుంది? 15,000 టికెట్కి ఎంత పడుతుంది? మళ్ళీ VIP దర్శనం, బ్రేక్ దర్శనం వాళ్ళు యాడ్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు ఈ పొలిటీషియన్ అందరినీ. ఈ గవర్నమెంట్ ఎలా రన్ అవుతుంది? ఇప్పుడు అలిపిరికి ఉండేది ఇదివరకు గవర్నమెంట్ లో, అసలు ఈ గవర్నమెంట్ అలిపిరి మెట్లు టికెట్లు ఏవి? ఈ భక్తులకి నిజంగా అలిపిరి ఉండుంటే అది ఒక వేరుగా ఉండదు. నువ్వు సగానికి సగం అందులో అలిపిరి వెళ్లేవాళ్ళు, మీకు శ్రీవారి మెట్టు వెళ్లేవాళ్ళు, ఉదయం పూట మార్నింగ్ వచ్చేవాళ్ళు. ఆ టికెట్లు క్లోజ్ చేస్తారు, అలిపిరి క్లోజ్ చేస్తారు. ఇది అంతే దందాహం తప్ప వీళ్ళు ఇచ్చే ప్రాసెస్. తిరుమలలో పరిస్థితి ఎలా ఉంది, రద్దీ ఎలా ఉంది, మీకు ఎంతసేపు దర్శనం పడుతుందని చెప్తున్నారు? 30 గంటలు పడుతుందని చెప్తున్నారు. చిన్నపిల్లలతో ఉన్నాం మేము. ఆ SSD టోకెన్ వల్ల అలిపిరి తీసేయడం వల్ల ఎంత అవుతుంది కదా. మామూలుగా అయితే లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు ఎంత ఇష్యూ లేదు మాకు. టీటీడీ అధికారులు మరింత జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు, ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి దాపురించిందని కూడా భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. జర్నలిస్ట్ ముఖేష్ తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి.